అంటే నేను చెప్పినట్టు 15-20 సీట్లు 30 సీట్లు తగ్గినాయి, ఇతనికి ఆ సీట్లు వచ్చినాయి అనుకోండి, విజయ్ రేపు పొద్దున ఏఐఏడిఎంకే నీకు డిప్యూటీ సీఎం ఇస్తాను వచ్చేసే మన దాంట్లో అంటే ఏఐఏడిఎంకే వాళ్ళు నిన్నే సీఎం చేస్తాం మేము మద్దతు ఇస్తాం బయట నుంచి అంటారు రేపు పొద్దున. ఒకవేళ ఏఐఏడిఎంకే అధికారంలోకి రావడానికి ఒక 10 సీట్లు తగ్గి విజయ్ దగ్గర 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, డిఎంకే చెప్పుద్ది అన్నమాట నువ్వు సీఎం అవ్వు అనేసి. కాబట్టి తర్వాత అది నిప్పుల మీద నడకలాగా ఉంటుంది అనమాట. అది ఎంతవరకు సాధ్యం వద్దో కూడా చూడాలేమో. అంటే బీజేపీ మాత్రం అప్పటి వరకు సైలెంట్ గానే ఉంటది. బీజేపీ ముందు కనీసం 15-20 సీట్లు గెలుచుకోగలిగితే అప్పుడు తమిళనాడు రాజకీయాన్ని మనం మార్చగలుగుతుంది. అలా లేనంత వరకు అది ఏం చేయలేదు అక్కడ. అది రైట్. చూద్దాం. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అయితే కాస్తంత ఇంట్రెస్ట్ గానే ఉన్నాయి, ఏం జరుగుతాయి. అది కూడా టీవీకే రావడంతో. కాకపోతే విజయ్ ఒక హీరో, ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారు. నిజంగా ఆయన సక్సెస్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగిలిన రాష్ట్రాల్లో లేదంటే అదే తమిళనాడులో కూడా సక్సెస్ అవ్వలేని ఒకప్పటి హీరోలకి ఈయన పోటీ ఇచ్చారు లేదంటే గట్టిగా నిలబడ్డారు అనే క్రెడిట్ కూడా దక్కుద్ది. మరి ఆ దిశగా ఏమైనా వెళ్తుందా లేదనేది అయితే చూడాలి.